జగన్ ఉట్టి సంక్షేమ పథకాలు ఇస్తాడు, అభివృద్ధిని పట్టించుకోడు. కాబట్టి జగన్ వద్దు. ఇది తెలుగుదేశం, జనసేన లేదా వాళ్ళ అనుకూలమైనటువంటి విభాగాలు మాట్లాడేటువంటిది. బాగుంది. మరి సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు చేస్తున్నటువంటి వాడెవరు జాతీయ స్థాయిలో? నరేంద్ర మోడీ. ఓ పక్కన రైతులకు 6,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు, అట్లాగే ముద్రా రుణాలు ఇప్పిస్తున్నాడు. మరోవైపున బియ్యం 5 కిలోలు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇప్పిస్తున్నాడు. ఇది మాత్రమే చేస్తున్నాడు సంక్షేమం కాదే. దేశంలో భారీ ఎత్తున హైవేలు వేస్తున్నాడు, గ్రీన్ హైవేలు తీసుకొస్తున్నాడు, ప్రపంచంలో ఆర్థిక పరిస్థితిని అగ్రభాగానికి తీసుకెళ్లాడు. ఇంకా లెక్క చెప్పాలంటే మొదటిసారి గ్రీన్ బడ్జెట్ రూపకల్పన చేశాడు. నారీ శక్తి వందన్ అభియాన్ చట్టానికి ఆమోదం తీసుకొచ్చాడు, చట్టపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. అట్లాగే తొలి ఆర్ఆర్డిఎస్ రైలు ప్రారంభాలు తీసుకొచ్చాడు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. అట్లాగే రైల్వేల విద్యుదీకరణ చేసుకొచ్చాడు. హైవేస్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేసుకొస్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా తీసుకొస్తున్నాడు. మరి ఇన్ని చేస్తున్నట్టు నరేంద్ర మోడీని ఎందుకు ఎన్నుకోమనం? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎన్నుకోమనం? జగను అభివృద్ధి చేయట్లేదు కాబట్టి ఆయన ఓడకూడదు, ఉట్టి సంక్షేమం చేస్తున్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడేమో అని చేద్దాం. ఆయన 20 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు ఆయన ఉన్నాడు, 21 ఏళ్ళ నుంచి తెలుగుదేశం ఉన్నా లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు ఆయన చేస్తాడని నమ్మి ఓటేద్దాం. బట్ ఆల్రెడీ చేస్తూ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం మనకొద్దు, నరేంద్ర మోడీ మాత్రం వద్దు. మరి అప్పుడు మనం నిజంగా అభివృద్ధిని కోరుకుంటున్నామా, లేకపోతే ఆ వంకతో మన శత్రువుల్ని టార్గెట్ చేయడానికి వాడతాం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిన సందర్భం.